everybody. Good evening. Mad Entertainer of the Year. Mad Movie Team. Andaru kuda hearty welcome and hearty congratulations everybody. అసలు ఒక సినిమా సక్సెస్ అయ్యింది, ఎలాంటి సక్సెస్ అయ్యింది అనేది మాటల్లో చెప్పాల్సిన అవసరమే లేదండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ రియాక్షన్స్ చూసిన తర్వాత వస్తున్నటువంటి రెస్పాన్స్ చూసిన తర్వాత మన టీమ్ మెంబర్స్ ఫేసెస్ చూస్తే సరిపోతుంది సినిమా ఎంత సక్సెస్ అయిందో చెప్పడానికి. ఈరోజు మన ముందు కనిపిస్తున్నటువంటి ఈ మ్యాడ్ మూవీ టీమ్ మెంబర్స్ వీళ్ళందరి స్మైల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో మ్యాడ్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది అని చెప్పేసి హార్డీ కంగ్రాచులేషన్స్ గైస్. అసలు ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ని అందిస్తే యూత్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో, స్టూడెంట్స్ నుంచి పర్టికులర్గా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఈ సినిమా చాలా కాలం తర్వాత ప్రూవ్ చేసిందని చెప్పాలి. నాకు తెలిసి మనం ఇప్పటివరకు కాలేజ్ బేస్డ్గా చాలా సినిమాలు గతంలో చూసి ఉండొచ్చు, కానీ 2023లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలాంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిల్లోంచి వచ్చే ఫన్ ఎంత రియలిస్టిక్గా ఉంటుందనేది మ్యాడ్ మూవీ కళ్ళ కట్టినట్టు చూపించింది. అండ్ 2 hours కొంచెం ఎక్స్ట్రా ఏమో, అసలు 2 hours 7 minutes కడుపుబ్బ ప్రతి డైలాగ్కి, ప్రతి సీన్కి, ప్రతి సిచ్యువేషన్కి నవ్వుకుంటూనే ఉన్నాము. అసలు ఇంత నవ్వి ఎన్నాళ్ళయిందో అనిపించేలా చేశారు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. అండ్ ఐఎమ్ ష్యూర్ చాలా డైలాగుల మధ్యలో మిస్ అయిపోతూ ఉన్నాము, అండ్ మళ్ళీ వెళ్ళి చూస్తే కానీ తనివి తీరని పరిస్థితి ఉందన్నమాట. సో ఆ రేంజ్ మ్యాడ్ సక్సెస్ని, మ్యాడ్ రియాక్షన్స్ని అందుకుంటున్నటువంటి టీం మొత్తానికి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. నాగవంశీ గారు, మీరు ఇలాంటి స్క్రిప్ట్లన్నీ సెలెక్ట్ చేసుకుని చేసిందంతా చేసి ఆయన వెనకాల సీట్లో కూర్చోవడం ఏం బాగాలేదండి, ఆయన్ని ముందుకు తీసుకొస్తారా ఎవరన్నా? అండ్ మన కళ్యాణ్ శంకర్ గారు డైరెక్టర్, సార్ రండి సార్, ఇంత రేంజ్ సినిమా తీసి మీరు అలా వెనకాల కూర్చుంటే ఏం బాగుంటుంది. ప్లీజ్ వంశీ గారు సార్, ప్లీజ్ అక్కడే కంఫర్టబుల్లా? ఓకే, సో మొత్తానికి సినిమాలోని ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటూ ఆ క్యారెక్టర్ ట్రైట్స్, వాళ్ళ డైలాగులు, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఇవన్నీ మనకి ఇంత గుర్తుండిపోయేలా చేయడం, అది కూడా ఈయన ఫన్నీ వే అనేది అసలు మామూలు విషయం కాదు. కళ్యాణ్ శంకర్ గారు ఒక మార్క్ సెట్ చేసేసారండి కామెడీ ఎంటర్టైనర్లో. రావడమే ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ మ్యాడ్ సక్సెస్ అందుకున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే, కానీ ఇవాళ మనం సక్సెస్ మీట్కి వచ్చాం కాబట్టి సక్సెస్ గురించి మాట్లాడుకుందాము. సో ముందుగా మ్యాడ్ మూవీ ఈ రేంజ్లో సక్సెస్ సాధించి థియేటర్స్ దగ్గర తండోపతండాలుగా వస్తున్నటువంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్ గురించి వస్తున్నటువంటి యూత్ని మనం చూస్తూనే ఉన్నాము. బట్ ఈరోజు మన సక్సెస్ మీట్ సందర్భంగా ఒక స్పెషల్ ట్రైలర్ని మనం చూడబోతున్నాం అనమాట. సో మ్యాడ్ మూవీ స్పెషల్ ట్రైలర్ ఇప్పుడు చూసేద్దాము. సక్సెస్ ట్రైలర్ కెన్ వీ హ్యావ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఎస్, ఇక్కడ ఒక సీనియర్ ఎంట్రీ ఇస్తున్నారు, కాస్త అందరూ రెస్పెక్ట్తో ఆయనకి వెల్కమ్ చెప్దాము. అది ఆ స్టైలు, ఆ నడక, ఆ బాడీ లాంగ్వేజ్కి అందరూ వెల్కమ్. ఏది ఈ సౌండ్, ఏది ఈ? హార్టీ వెల్కమ్ టు యూ అనుదీప్ గారు. ఓకే, ఇప్పుడు ఇక ట్రైలర్ చూసేద్దాము. సక్సెస్ ట్రైలర్ ప్లీజ్. రాజరత్నాల కంటే ఒక్కసారన్నా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా. ఒక్క జోక్ కూడా నమ్మకపోతే రిటర్న్ రావాలా? గోల్ మామా సినిమా మ్యాడ్ అయిపోయావు. అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా, ఇవన్నీ ఐ లవ్ యూ మమ్మీ. ఏం లక్కోర్ పని చేసినవురా? కడుపు చేసుంటాడు. వానికో పిల్ల, దానికో కడుపు. కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా. ఎన్ని లక్కోర్ పనులు చేసి ఉంటాయి ఇట్లా తెలియదు. సూపర్ కామెడీ డెలివరీ మాత్రం బాగుంది. I want a holder, I want a puller and I want a speller రా. కుక్క వారను ప్రతి క్యారెక్టర్ నవ్విస్తుంది. యూత్ఫుల్ సినిమా గెలవాలనే ఆశ ఉంటే చాలదా మావా? లేదు మామ, ఆట కూడా తెలవాలి.
మామూలు మ్యాన్ లేదు భయ్యా. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడండి సినిమా. ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యాను. సో ఎస్ సక్సెస్ ట్రైలర్ ఇప్పుడు మనం చూసేసాము. భీమ్స్ గారు ఇప్పుడే నాకు వెనకాల కనిపించారు. సార్ రండి సార్. అసలు జానర్తో సంబంధం లేదు ఆయనకి. ఏ జానర్ అయినా సరే కుమ్మి పడేయాలి ఆయన మ్యూజిక్ తోటి. అసలు సింగిల్ సాంగ్ ఏంటి, ఫెస్ట్ సాంగ్ ఏంటి, సినిమాలో ఆ వైబ్కి తగ్గట్టు అదరగొట్టేశారు భీమ్స్ గారు. అండ్ కోర్స్ ఇక క్యారెక్టర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. డీడీ ఎన్ని కష్టాలు వచ్చాయి. ఏం రివీల్ చేయను నేను. రామ్ గారి చెంప బాగానే ఉందా? స్వెల్ అయిందా? కాదు, 23 మంది అమ్మాయిలు అయిపోయారు. 24 మంది అమ్మాయికి కూడా మీరు ఫ్లర్ట్ చేశారు. నెక్స్ట్ ఏంటి, సిల్వర్ జూబ్లీ 25 కూడానా? బ్రేక్. ఎస్, ఇక నార్నే నితిన్ గారు రావడమే అసలు చాలా సటిల్ అండ్ న్యాచురల్ యాక్టింగ్తో అదరగొట్టేశారండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. అండ్ లడ్డూగా అయితేనేంటి, అటు మురళీధర్ గారి రోల్ అయితేనేంటి, యాంథనీ అయితే ఏంటి, అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ అలా మా ఇళ్లలోకి మేము తీసుకెళ్ళిపోయి రేపు పొద్దున్న చాలా మీమ్స్, చాలా డైలాగులన్నీ మా లైఫ్లో కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఎస్, మరి ఈ సినిమా సక్సెస్ గురించి వాళ్ళ హ్యాపీనెస్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన టీమ్ మెంబర్స్ని ఇప్పుడు ముందుగా స్టేజ్ పైకి పిలుద్దాము. ముందుగా టెక్నీషియన్స్ స్టంట్ మాస్టర్ కరుణ కుమార్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. కరుణ కుమార్ గారు అండ్ రామ్ కుమార్ గారు, ఆర్ట్ డైరెక్టర్ రామ్ కుమార్ గారిని వేదిక పైకి ఇన్వైట్ చేస్తున్నాము. కరుణాకర్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ సార్. ముందుగా ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ సార్ కళ్యాణ్ సార్కి నా వెరీ థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే సార్ మీకు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ వంశీ సార్కి, చిన్నబాబు సార్కి, సౌజన్య మ్యామ్కి నా థ్యాంక్స్. అట్ ది సేమ్ ఈ సినిమా అవకాశం రావడానికి మొదట కార్తిక్ గారు నాకు ఫోన్ చేసి ఇలా డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, ఒక్కసారి ఆఫీస్కి రావాలని చెప్పారు సార్. వచ్చిన తర్వాత ఏదో ఒక సీక్వెన్స్ అనుకున్నాను, కానీ డైరెక్టర్ గారు సినిమా మొత్తం మీరే చేస్తున్నారని చెప్పినందుకు మరొకసారి థ్యాంక్స్ సార్ మీకు. చాలా థ్యాంక్స్ సార్. అట్ ది సేమ్ టైం సార్ ఇంకా నితిన్ సార్ గారు చెప్పాలనుకుంటే రామ్ సార్కి ఫస్ట్ సార్ కొత్త హీరోలు అంటే యాక్చువల్ విత్ రోప్స్తో చేస్తారు అనుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఫైట్ దీనికంటే ముందు కాలేజ్ ఫైటు మొత్తం 3 హీరోలు యాక్చువల్గా ఉండాలి సార్. దాంట్లో ఆ 3 హీరోల్లో క్లమ్జీ ఫైట్లో బాడీ లాంగ్వేజ్ చూడాలి. సంగీత్ శోభన్ సార్ది ఎలా ఉందంటే ఒక హీరో బాడీ లాంగ్వేజ్, మాస్ హీరో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అలా ఉంది. యాక్చువల్గా కొన్ని సీన్స్ అయినా కానీ ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్ సార్ యాక్చువల్గా. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ యాక్చువల్గా నానే నితిన్ సార్ది. ఈ ఫైట్లో యాక్చువల్గా మేము రోప్స్ అన్ని అరేంజ్మెంట్ చేసేసుకొని కొన్ని షాట్లకు రోప్ షాట్లకి సార్ చేసేస్తారని చెప్పి డైరెక్టర్ సార్ చెప్పాను. సార్ హీరో సార్ వస్తే ఇలా రోప్ షాట్ చేసేద్దాం సార్ అంటే, సార్ మీరు రెడీ చేసేసుకోండి, రోప్ రెడీ చేసేసుకోండి, రోప్ షాట్ చేసేద్దామన్నారు. రోప్ షాట్ పెట్టేసుకున్న తర్వాత హీరో గారు వచ్చారు సార్. వచ్చేసి ఏం షాట్ ఏంటి అన్నారు. జంపింగ్ బ్యాక్ ఇలా హైట్లో వేసుకుంటారు. ఇంత చిన్నకి రోప్ ఎందుకు అని చెప్పేసి రోప్ తీసేయండి అన్నారు సార్. సారే ఉన్నాడు సార్, అది రోప్ షాట్ లేని కాదు, కష్టం అన్నాను. సరే ఉండని జస్ట్ సేఫ్ సైడ్ ఒక పక్క ఉంచండి, రోప్స్ అలాగే ఉంచండి సార్ చూస్తున్నాడు. సింగిల్ షాట్లో ఒకటే లేచి కిక్ కొట్టాడు సార్. షాట్ ఓకే సార్. సరే సరే ఎక్సలెంట్ సార్. అట్ ద సేమ్ టైం రామ్ నితిన్ గారు బైక్ వచ్చే బాడీ లాంగ్వేజ్ నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఫస్ట్ రన్నింగ్లో రమ్మన్నారు. తర్వాత వచ్చిన తర్వాత బాడీ లాంగ్వేజ్ నడిచే స్టైలు మీకు చాలా థ్యాంక్స్ సార్, వెరీ నైస్ స్టైల్. ఓకే. అట్ ద సేమ్ టైం యాంథోనీ సార్, ఏ డైలాగ్ డెలివరీ అండ్ ప్రజెంటేషన్ వెరీ నైస్ సార్. సార్ భీమ్ సార్ చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సార్. అట్ ది సేమ్ మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ వంశీ సార్కి, చిన్నబాబు సార్కి, సౌజన్యకి థ్యాంక్స్ చెప్తూ తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇందాక నుంచి ఇక్కడ నేను ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, నాకు మైక్ ఇచ్చారు అనుకుంటున్నారు, కానీ మాట్లాడాల్సిందే. రామ్ కుమార్ గారు నమస్కారం అండి. నాకు అవకాశం ఇచ్చిన శంకర్ గారికి, చిన్నబాబు గారికి, వంశీ గారికి
థ్యాంక్ యూ అండి. ఈ సినిమా ఫస్ట్ కథ చెప్పగానే అనిపించింది ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి. ఎందుకంటే శంకర్ గారు చెప్పిన విధానం కానీ ఆ కథ అంత బాగుంది. సో అనిపించింది ఈ సినిమా కంపల్సరీ నేను చెయ్యాలి అని. సో నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. అండ్ ఎస్, ఇప్పుడు ప్రతి కాలేజ్లోనూ ఇలాంటి ఒక స్టూడెంట్ ఖచ్చితంగా ఉంటారండి. ఏళ్ల తరబడి హాస్టల్లోను కాలేజ్లోనూ పాతుకుపోయిన వాళ్ళు ఉంటూ ఉంటారు అనమాట. సో యాంథనీ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు నేను పిలవబోయే లాంటి క్యారెక్టర్ నిజంగా ఉంటారా అని నాకు డౌట్గా ఉంది మరి. సో దట్ ఈజ్ కార్తికేయ శివ. వెల్కమ్ ఆన్ స్టేజ్. సైకో స్టూడెంట్లు కూడా ఉంటారా ఇలా కూడా అనిపించే రేంజ్లో చేశారు అది. ప్లీజ్ వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ స్టార్ట్. హలో, ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ టైం స్టేజ్ మీద తడబడితే ఏమనుకోకండి, ఇదంతా ఈ మనిషి వల్లనే. ఒకరోజు ఆఫీస్లో కలిసి మామ షర్ట్ బాగుంది అన్నాడు. థ్యాంక్ యూ మామ అంటే ఏడగొంటవేమో అడుగుతాడు అనుకున్నా. మరి ఒక్కరోజు ఇదే షర్ట్ వేసుకుని యాక్టింగ్ రోల్ చేసి వెళ్ళిపో అన్నాడు. సో దట్ ఈస్ కళ్యాణ్ అందరి కోసము. సో థ్యాంక్ యూ మామ, లవ్ యూ. అండ్ నెక్స్ట్ మా వంశన్న, మా చిన్నబాబు గారు, హారిక గారు, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ అ ఫిలిం లైక్ దిస్. అంటే ఇంత మ్యాడ్ ఫిలిం తీయాలంటే అందరికో మ్యాడ్నెస్ ఉండాలి, అది అందరికి ఉంది. అండ్ నెక్స్ట్ మన డీడీ, మన మనోజ్, మన అశోక్, వీళ్ళు ముగ్గురు ఆన్ సెట్ కూడా ఎంత ఫన్ అంటే ఎంత ఫన్. వీళ్ళతో ఒకటి వెళ్తే నాకేమో ఒక మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయే వైబ్ అనిపిస్తుండే. సో థ్యాంక్ యూ ఆల్ ది యాక్ట్రెసెస్ హియర్, థ్యాంక్ యూ. అండ్ మన భీమ్స్ అన్న నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసినాడు, నాకు అర్థం కాలేదు ఫస్ట్ డే చూసేటప్పుడు. థ్యాంక్ యూ, సినిమా మొత్తం మీరే లేపారు, మ్యాడ్ అన్న. అండ్ మన కరుణాకర్ మాస్టర్ గారు, మన రామ్ గారు, అండ్ మన శ్యామ్ దత్ సార్, మన డీకే సార్, ఇద్దరు కండలాగా వాళ్ళు ఈ సినిమాకి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఎస్ శివ, సారీ కార్తికేయ. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తికేయ. ఇందులో నేను ఊర్నా కొడుకు రోల్ చేశాను శివ అనే పేరుతో. సో న్యూ కమర్ అయినా కూడా టాలెంట్ చూసి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ అయిన హారిక గారికి అండ్ నాగవంశ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళ్యాణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత పెద్ద మ్యాడ్ సినిమాలో మ్యాడెస్ట్ రోల్ అయిన ఆ శివ, ఆ డార్క్ నా కొడుకు రోల్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఉన్నాను. అనుదీప్ అన్నతో కలిసి ఇక్కడ ఎదురెదురు నుంచుంటే కొంచెం షివర్ అవుతుంది, పట్టించుకోకుండా స్టేజ్ మీద ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. సో ఈ సినిమా చూసిన వాళ్ళు అండ్ చూడని వాళ్ళు సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ సినిమాకి వెళ్ళండి, చూడని వాళ్ళు బుక్ చేసుకొని మరి వెళ్ళండి. టికెట్లు దొరకట్లేవంట, సో ముందుగా బుక్ చేసుకోండి. మహా అయితే ఏమవుతుంది, ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ చేసి 100 కోట్ల బిజినెస్ చేస్తారు, అంతే కదా. సో యా, మా క్రూ వాళ్ళు, డైరెక్షన్ టీం, కళ్యాణ్ అన్న, ప్రణయ్ అన్న, కార్తిక్ అన్న అండ్ వినీల్ అన్న, ప్రతి ఒక్కరు, జై గారు, కాస్ట్యూమ్ డిజైనర్ చిన్మయ్య గారు, ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు. లైక్ న్యూ కమర్ అయినా కూడా లైక్ టెన్షన్ ఉంటుంది, నర్వస్నెస్ అనేది చాలా ఉండే. మన సంగీత్ బ్రో, రామ్ నితిన్ బ్రో, లైక్ నార్నే బ్రో, లైక్ సెట్ మీద చాలా ఫ్రీగా ఉన్నారు. లైక్ ఎలా ఉంటారు ఏంటి, లైక్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ కదా, లైక్ ఒక కైండ్ ఆఫ్ ఫియర్ ఉండే. కానీ అదే ఒకరోజు ఇలానే డబ్బింగ్ స్టూడియో దగ్గర, మామ నీలో చాలా టాలెంట్ ఉంది మామ అన్నారు సంగీత్ గారు. నిజంగా టాలెంట్ ఉందేమో అనుకున్నాను, కానీ మాకే కనిపిస్తలేని దన్మని అనేసినారు. లైక్ అర్థం కాలేదు నిజంగా ఉందా నాకు లేదా అని చెప్పి. సో ఇలా, సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. యా, అసలు చూసారా అండి, ఒక సినిమా సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏ రేంజ్లో కనిపిస్తుందో మనకి. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, సో ఇప్పుడు థియేటర్స్ బయట అంటే మ్యాడ్ సినిమాని ఒక 2 hours 7 minutes చూసి కడుపుబ్బా నవ్వుకుని పిచ్చెక్కించేలా నవ్వించిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆడియన్స్ మ్యాడ్ రియాక్షన్స్ ఉన్నాయి చూడండి. అసలు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్, వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ ఒక రేంజ్లో ఉంది. మరి అటువంటి ఒక్క నిమిషం వెళ్ళిపోదాం ఆగు, అటువంటి థియేటర్కల్ రెస్పాన్స్ వీడియో ఇప్పుడు చూసేద్దాం. ఎస్, సో క్లాసు, మాసు, రివ్యూవర్స్, జర్నలిస్టులు, అలాగే ఆడియన్స్ అనే తేడానే లేదు, ప్రతి ఒక్కరికి పిచ్చెక్కించి వదిలిపెట్టారు మ్యాడ్ మూవీ. సో ఎస్,
యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ గారి డైలాగ్ చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. కానీ ఇప్పుడు షాకింగ్ కలెక్షన్స్, మ్యాడ్ కలెక్షన్స్ చూస్తుంటే అందరికీ సూపర్ డూపర్ హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు ఇందాక యాక్చువల్లీ వీడియో చూస్తున్నప్పుడు కూడా ఆ కాలేజ్ పాప సాంగ్ని చూస్తే చాలు ఒక మంచి ఎనర్జీ, ఒక మంచి వైబ్ వస్తుంది. సో మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఆ ఫెస్ట్ సాంగ్ని, వీడియో సాంగ్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? ఇంత మంచి డాన్స్ నంబర్ చూసిన తర్వాత, కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్న తర్వాత ఒక్క స్టెప్ వేయించుకోకపోతే ఏం బాగుంటుంది? సక్సెస్ డాన్స్ కావాలి మాకు స్టేజ్ పైన. మాకు తెలీదు, సంబంధం లేదు. ఏంటి మేమేం చేస్తున్నాం అనుకుంటున్నారు? మేము సాంగ్ విన్న ప్రతిసారి చేస్తున్నాం. మరి మాకు ఎన్నిసార్లు, 100 సార్లు ఇవ్వాలి. రండి 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 రండి. ఎంతమందికి డాన్స్ కావాలి ఇక్కడ? ఒక్కసారి అందరూ, అఫ్ కోర్స్ అందరూ వస్తారు, అందరూ వస్తారు, రావాలి. సంగీత్ గారు, నితిన్ గారు, రామ్ నితిన్ గారు, నార్నే నితిన్ గారు, అండ్ అఫ్ కోర్స్ మా బ్యూటిఫుల్ హీరోయిన్స్. వాళ్ళైతే అసలు కాదనరు, ఐ నో. గౌరీప్రియ అండ్ గోపిక ప్లీజ్. భీమ్స్ గారు కూడా యాడ్ అయితే ఎనర్జీ ఒక రేంజ్లో ఉంటుంది. అనుదీప్ గారు మీరు లేకపోతే ఎలా అండి? ఒక్కసారి జస్ట్ మీరు డాన్స్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ వాక్ చేస్తే చాలు. అందుకే జస్ట్ వాక్, దానికి కూడానా? సరే యాంథనీ గారు రండి. దిస్ ఈజ్ సక్సెస్ డాన్స్ అండి ఇది. రండి, కమాన్, సాంగ్ రెడీయా? కాబట్టి చాలు. థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దరు హీరోయిన్స్ని మాత్రం స్టేజ్ పైనే ఉండమని రిక్వెస్ట్. గ్రూప్ ఇప్పుడేనా? మళ్ళీ పిలుస్తా, ఒక్క 2 నిమిషాలు అయిపోయింది. యా, సో మీ ఇద్దరిని మళ్ళీ దింపడం ఎందుకని. సో యా, గౌరీప్రియ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, చూస్తున్న ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను ఒక చిన్న విషయాన్ని నమ్ముతానండి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న సైజ్ పిచ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఐ మీన్ ఇన్ అ గుడ్ వే. కానీ మా సినిమా వరకు వచ్చేసరికి మా అందరి పిచ్చి బేసికలీ అలైన్ అయిపోయిందనమాట. అంటే ఒక్కొక్కరికి ఉండే పిచ్చి, ఒక్కొక్కరికి ఉండే క్రేజీనెస్ ఇంచుమించు ఒకటే లెవెల్లో ఉండడం వల్ల మా సినిమా వాతావరణం, మేము చేసిన షూటింగ్ ఎక్స్పీరియన్స్ మొత్తానికి ఒక 10 times మ్యాడ్ అయిపోయింది. అండ్ దాంతో మేము ఇచ్చిన అవుట్పుట్ ఇంకా 20-30 times మ్యాడ్ అయింది. అండ్ మా సినిమాని చాలా పిచ్చిగా ప్రేమించామండి, పిచ్చిగా కష్టపడ్డాం. అండ్ మా సినిమా చాలా మంచి హిట్ కావాలి, మీ అందరికీ నచ్చాలని చాలా గట్టిగా కోరుకున్నాము. అండ్ వన్ థింగ్ అండి, సినిమా బాగుంటే లాంగ్వేజ్తో సంబంధం లేకుండా తెలుగు ప్రజలు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారని నేనైతే చాలా గట్టిగా నమ్ముతాను. అండ్ మా సినిమాతో మీరందరూ మళ్ళీ అది నిరూపించారు. అండ్ ఎస్పెషలీ మా లాంటి న్యూ కామర్స్కి ఇది ఒక కొత్త రకమైన ఎనర్జీ అండి. నాకైతే ఐఎమ్ సో ఎనర్జైజ్డ్ ఇంకా మంచి సినిమాలు చేయాలి అని. సో మేము ఇలానే మంచి సినిమాలు చేస్తూ ఉంటాము, మీరు ఇలానే ప్రేమిస్తూ ఉండండి. అండ్ ఆ ప్రేమ చూసి మేము పొంగిపోయి మళ్ళీ సినిమాలు చేస్తూ ఉంటాం. సో ఈ సర్కిల్ బ్రేక్ అవ్వద్దని నేను నిజంగా కోరుకుంటున్నాను. అండ్ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు, అంటే దిస్ ఫిలిమ్స్ టైమింగ్ ఇన్ మై లైఫ్ వాజ్ సో రైట్. పర్సనలీ, ప్రొఫెషనలీ నాకు ఈ సినిమా చాలా హెల్ప్ చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అనేది కూడా చాలా చిన్న పదం అండి. నాకు ఇప్పుడు ఉండే కృతజ్ఞతా భావానికి, నాకుండే ఉద్వేగానికి థ్యాంక్స్ అని ఒక చిన్న పదంలో ఈ ఎమోషన్స్ అన్నీ కూర్చి నేను చెప్పలేను. బట్ నాకు ఆ నోటికి అదే పదం వస్తుంది కాబట్టి నేను అదే వాడుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ చిన్నబాబు సార్, వంశీ సార్ అండ్ హారిక గారు ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ కళ్యాణ్ అన్న, ఐ కాంట్ థ్యాంక్ యూ ఇనఫ్. మీకు తెలుసు వాట్ ఎవర్ ఐ హ్యావ్ లైక్ gone through. So thank you so much. So సినిమా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ చూడని వాళ్ళు ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఐ ప్రామిస్ యూ విల్ హ్యావ్ అ క్రేజీ మ్యాడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. Yes, absolutely. Thank you so much. Thank and you. yes, Gopika, please. Andariki namaskaram. So happy to be standing here for the success event. It's been a long 1-year journey. It all started last year October and we are here on October 9th. Yeah, so what do I say about MAD? I keep talking about this in the interviews. MAD happened very unexpectedly for me. Thank you Chinababu sir, Nagavamshi sir and Harika Garu for giving me the chance. And Kalyan sir for choosing me.
I'll actually miss bugging Vineel asking for the schedule dates because we've had so many schedules that I used to keep asking him when is our next one. So many great memories to take away. Happened to meet some insanely talented people, starting from my co-stars to the technicians. So happy. This is definitely going. Mad is always going to be a blessing for me, and I'm so glad I got to do the debut in Telugu through Mad. Radha is going to be special to me, and thank you so much. Thanks to everybody who supported, starting from direction team to Shyam sir, Dinesh sir, everybody, my co-stars, and thank you so much. Those of you who have not watched the movie yet, please do go watch. I don't have to talk. I mean, all these while we kept talking about Mad, but now it's so great to see people talking for us. So please do go watch the movie. I'm sure you will love it. Thank you. Amazing. Thank you so much both of you, and congratulations on this Mad success. Okay, so ఇప్పుడు ఒక్కసారి మీరందరూ మనందరికీ ఒక ఎనర్జీని ఊరటని పంచే సౌండ్ చేస్తే ఆ పర్సన్ని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోతున్నాను అనమాట. కమ్ ఆన్ ఎవ్రీబడి, 1 2 3. అనుదీప్ గారు, ఆడి వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్. క్యామియో రోలే అనుకున్నాము, కానీ కథ తిప్పే రోల్ అనే సినిమా చూస్తేనే తెలుస్తుంది. అసలు మామూలుగా లేదు. ఆయన స్క్రీన్ పైన వచ్చిన కాసేపు మాత్రం మామూలు గోల కాదు థియేటర్లో. అనుదీప్ గారు ఇక్కడ. ఎస్, ఏవి చెప్పట్లేదు. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. మొన్న శ్రీరాములు థియేటర్కి వెళ్ళి చూసినాం. రెస్పాన్స్ చాలా బాగుంది. మధ్య కాలంలో థియేటర్లో అంత రెస్పాన్స్ ఎప్పుడు చూడలేదు నేను. విపరీతంగా శ్రీరాములు థియేటర్ రెస్పాన్స్ని ఇంత స్లోగా సటిల్గా చెప్పేది మిమ్మల్నే చూస్తున్నానండి. అసలు ఎలా ఉంటుంది అక్కడ కొంచెం. సో అంత చాలా రెస్పాన్స్ ఉందండి థియేటర్లో. చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. సినిమా హిట్టైనందుకు సంగీత్ శోభన్ కంగ్రాట్స్ నీకు, నితిన్కి. సో ఆర్టిస్టులు గౌరీప్రియ, గోపిక, కంగ్రాట్స్ మీకు కూడా. సో ఈ ఫస్ట్ సినిమాగా హారిక, నీకు కంగ్రాట్స్. తర్వాత ఇంత చిన్న సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు నాగవంశి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. తర్వాత డైరెక్టర్ కళ్యాణ్, ఈ సినిమా మంచి సక్సెస్. సో అందరూ ఎవరైనా సినిమా మిస్ అయిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. మీరు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు సినిమాను. థ్యాంక్ యూ. ఆయన మాట్లాడేదే తక్కువ, మీరు అలా పిలిచేస్తే ఎలా అండి. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. ఓకే, నా సినిమాని మనం కడుపుబ్బా ఎంత నవ్వుకున్నామో, ఆ సినిమాలోని ఎనర్జీ మెయింటైన్ చేసింది మాత్రం మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు అనే చెప్పాలి. భీమ్స్ గారు ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చేసేయండి. అసలు సినిమాలో ప్రతి పాట, అసలు ఆ వైబ్ని మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అని అంటే, ఇన్ఫ్యాక్ట్ ఈ కాలేజ్ ఫెస్ట్ సాంగ్ అయితే ఐఎమ్ ష్యూర్ అన్ని కాలేజెస్లో మారు మోగిపోతూనే ఉంటుంది. సో భీమ్స్ గారు, ఇలాంటివి చేయడం మీకే సాధ్యం అండి, ప్లీజ్. ఒక మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఒక రైతు పంట పండిస్తే ఆ రైతు పండించిన పంటని కొన్ని కోట్ల మంది ఆహారంగా స్వీకరిస్తే ఎక్కడ ఆ రైతు ఇది నేను పండించాను, నా వల్ల మీరు తింటున్నారని ఎక్కడ చెప్పుకోడు. అలాగే ఈ భూమి మీద ఎన్నో వృక్షాలు ఉన్నాయి, ఎన్నో మొక్కలు ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి. వాటన్నింటినీ సంచరించడానికి, అవన్నీ బతకడానికి అవకాశం కల్పించింది భూమి. ఈ భూమి మీద ఉన్న చెట్లన్నీ ఎన్నో ఫలాలను కాస్తే ఆ ఫలాలకు రంగునిచ్చిన భూమి అంతర్భాగం ఎంత అంతర్మదనం చెందుతుందో, దానిలో ఎన్ని సుగుణాలు ఉంటాయో అది ఎప్పుడు బయటికి చెప్పదు. దాని ప్రేమని మనకు ఆహారంగా చెప్తుంది. అలాగే ఈ సినిమాని రాత్రింబవళ్ళు నిద్రపోకుండా నా దగ్గరకు వచ్చి, అన్నయ్య ఇది కాదు ఇది, అన్నయ్య ఇది కాదు ఇలా, ఇది కాదు ఇలా అని ప్రతిదీ దగ్గర ఉండి, ప్రతి పాట, ప్రతి బీజిఎం, ప్రతిదీ రికార్డింగ్తో సహా ప్రతిదీ దగ్గరుండి, ఎలా అంటే నిజంగా ఈ సినిమాకి ఆయన దర్శకుడిగా కాకుండా ఈ సినిమాకి అతను నిజంగా చెప్పాలంటే ఆయన పడ్డ కష్టం గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఒక పాటగాడిగా,
ఒక సంగీత దర్శకుడిగా నా దగ్గర మాట లేదు, పాట లేదు. అలాంటి కష్టాన్ని పడ్డ కళ్యాణ్ అన్నకి హిట్ రావాలి, హిట్ కావాలి, ఇందులో మేమందరం భాగస్వాములు కావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో ఈరోజు ఇంత పెద్ద హిట్ మాకు దక్కింది. సో ఈ సినిమాలో నన్ను భాగస్వామి చేసినందుకు ఫస్ట్ TV5 రాంబాబు సార్కి అండ్ మా ప్రొడ్యూసర్ వంశీ సార్కి అండ్ నా డైరెక్టర్, మనందరి డైరెక్టర్ కళ్యాణ్ అన్నకి మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి నేను ఎవరేమనుకోవద్దు, మనస్ఫూర్తిగా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఈ సినిమా చేశాను, ఈ సినిమా అయిపోయింది, జనం చూస్తున్నారు. మళ్ళీ ఇలాంటి సినిమా చేయగలనా, మళ్ళీ ఇలాంటి సినిమా నాకు వస్తుందా అని నేను గత వారం రోజుల నుంచి సినిమా రికార్డింగ్ చేస్తున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను ఆలోచిస్తూనే ఉన్నా. ఎందుకంటే దీంట్లో అలాంటి ఒక ఎమోషన్ ఉంది, వీళ్ళందరితో నాకు అలాంటి ఎమోషన్ కుదిరింది. సో అందుకు నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం సంగీత్ అన్న కావచ్చు, రామ్ నితిన్ కావచ్చు, నారాయణ సార్ కావచ్చు, యాంథోనీ కావచ్చు, పేరు చెప్పుకుంటా పోతే ఒక్క పేరు కాదు, ప్రతి పేరుకి పేరున ధన్యవాదాలు చెప్పాలి ఈ సినిమాకి. అండ్ అట్ ద సేమ్ టైం జామ చెట్టు కాస్తాయి జామకాయలు, ఇప్పుడు మా టీం మొత్తం జామకాయలు అని అరుస్తుంది అనమాట. నేను మామిడి చెట్టు అనగానే మామిడి చెట్టుకు మామిడికాయలు అన్నాను అనమాట. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు, మామిడి చెట్టు కాస్తాయి, కొంచెం మీరు అనొచ్చు, ఏం పర్లేదు. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు, నా ముద్దు పేరు ఓలలో అనండి, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వామి రెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చగడ్డి, జిప్పు 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 చక్క. సో థియేటర్లో ఆ బీట్కి జనాల రెస్పాన్స్ చూస్తుంటే అనిపించింది అదొకటి. ఏ స్వీటు వెన్నెల్ల టింగణ టింగణ అనొచ్చు కదా, ఏ స్వీటు వెన్నెల్ల టింగణ టింగణ, హాటు వెన్నెల్ల టింగణ టింగణ, నాటు వెన్నెల్ల టింగణ టింగణ, ఘాటు వెన్నెల్ల టింగణ టింగణ, చీటింగ్ వెన్నెల టింగణ 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 టింగ్ టింగ్ టింగణ 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 టింగ్. 4 years మావా, 4 years మామా, టింగణ 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 టింగ్ టింగ్ టింగణ 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 టింగ్. సో అలాగే సినిమాలో చివర్లో క్లైమాక్స్ ముందు వచ్చేది, తిడితే పడితే లైన్లో పడుతుంది, లేకపోతే తిడుతుంది, పోతే ఇజ్జతు పోతుంది, అది పోతే ఇంకోతొస్తుంది. వరుసపెట్టి హిట్లు ఇస్తున్నందుకు, వరుసపెట్టి హిట్లలో మీడియా సహకారం కూడా ఎక్కువ ఇస్తున్నందుకు అండ్ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి నిర్మాతకి, ప్రతి దర్శకుడికి, ప్రతి ఆర్టిస్ట్కి, సినిమా పరిశ్రమకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ మళ్ళీ ఇలాంటి సినిమాతో ఇదే టీంతో మళ్ళీ మ్యాట్ 2 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భగవంతుడి ఆశీస్సులతో అది నిజం అవ్వాలని అందరూ కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. భీమ్స్ గారు, అసలు మీ స్పీచ్ ఎప్పుడూ స్పెషల్గా ఉంటుందండి. మ్యాడ్ 2 అనేది రీసౌండ్లో వినిపిస్తుంది ఏంటి మాకు? ఉందనుకుంటే ఎక్కడో. మీరే చెప్పాలి సార్, మీరే చెప్పాలి కాబట్టి మిమ్మల్ని స్టేజ్ పైకి పిలిచేస్తున్నాను. కళ్యాణ్ శంకర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము, డైరెక్టర్ ఆఫ్ దిస్ మ్యాడ్ ఎంటర్టైనర్. ఫస్ట్ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ముందుగా ఈ వేదికను అలంకరించిన శ్రేయస్ మీడియా గ్రూప్, గుడ్ జాబ్. సో అట్లా మొదలు పెడితే ఈరోజు ఏది ప్రిపేర్ అవ్వకూడదు అని ర్యాండమ్గా వచ్చేసిన అండి. సో ర్యాండమ్గానే స్టార్ట్ చేస్తా. మాది చిత్తూరు జిల్లా మంగళంపేట. 6 దాటితే బస్సు లేని ఊరు నుంచి వచ్చిన. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి అసలు ఈ సినిమాతో ఇప్పటివరకు, సినిమా మనది సక్సెస్సే కదా, సక్సెస్ అయితే ఇప్పుడు చెప్పొచ్చు. ఇక్కడికి రావడానికి కారణం 2 వ్యక్తులు. ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, 2 త్రివిక్రమ్ శ్రీనివాస్. కళ్యాణ్ గారి పేరు నా పేరులో పెట్టుకున్నా, త్రివిక్రమ్ గారిని గుండెల్లో పెట్టుకొని పెన్నుతో పేపర్ మీద రాయడం మొదలుపెట్టా. వాళ్ళిద్దరు ఇన్స్పిరేషన్తో మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చానండి. బ్యానర్ మనిషి అని చెప్తున్నావా? నిజంగా త్రివిక్రమ్ గారు లేదన్నా, సార్ బ్యానర్లో చేసినా కానీ త్రివిక్రమ్ సార్ కూడా చెప్పా ఫస్ట్ డే కలిసినప్పుడు. నిజంగా త్రివిక్రమ్ సార్ కాకుండా అంటే మన రైటింగ్ చూస్తే కూడా తెలిసిపోతుంది అన్న. ఓకే వీళ్ళు లేపుతున్నాడు. నాకేం తెలియలేదు, నీ రైటింగ్ చూస్తే నాకు అనుదీపే కనబడ్డాడు. అది నెక్స్ట్ పేరు అనుదీప్ అన్న. అక్కడి నుంచి వచ్చేసానండి. మంగళపేట నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్లో అక్కడ వర్క్ చేస్తుంటే మధ్యలో కనపడ్డాడు అనుదీప్. ఫస్ట్ డే కలిసినప్పుడు ఒక మాట చెప్పాడు, ఏం చేస్తున్నావు బ్రో నువ్వు అంటే, ఒక ప్రొడ్యూసర్ దగ్గర తిరుగుతున్నావు బ్రో,
చాలా మంచి ప్రొడ్యూసర్. ఫస్ట్ డే కలిసినాడు, నీ స్క్రిప్ట్లో నేను 1000 పెట్టను అన్నాడు. 3 నెలలు తిరిగిన తర్వాత తెలిసింది వాడు 100 కూడా పెట్టాడు అని చెప్పిండు. ఆ రోజు అర్థమైంది వీడెవడో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, వీడితోనే తిరగాలని. లైఫ్లో 100 ఐడియాలు అవసరం లేదంటే ఒక్కటే ఐడియా. నాకు ఎందుకు అనిపించింది ఆయన పెద్దోడు అవుతాడని, ఆయన దగ్గర ఉన్నా నేను. సో థ్యాంక్ యూ మామ. ఈరోజు ఎవడైనా జాతిరత్నాల కంటే ఇది బెటర్ అంటే నేనైతే నమ్మను. ఎందుకంటే జాతిరత్నాలు ఈజ్ ద ఫౌండేషన్. అక్కడి నుంచి మేమందరూ వచ్చినాం. ఆ సినిమాకి పనిచేయడం వల్ల నేను అన్న దగ్గరికి వచ్చిన, నెక్స్ట్ వంశన్న దగ్గరికి. సో నా లైఫ్లో ఫస్ట్ 2 ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళైతే, నెక్స్ట్ అనుదీప్, తర్వాత వంశన్నని కలవడం నా లైఫ్లోనే ఒక చేంజ్ అన్న. డేట్ కూడా గుర్తుపెట్టుకున్నా, చెప్తే క్రింజ్ ఉంటుందని చెప్తలేను. జూలై 1, 2021 అన్నను కలిశాను. ఆ రోజు ఇడ్లీ సాంబార్ తింటూ స్టోరీ విన్నాడు అన్న. కాకపోతే ఈ స్టోరీ కదా, నిజం చెప్పు, నాకైతే గుర్తులేదు. నేను ఆ టైంలో వచ్చాను మన పాత ఆఫీస్కి. ఆ రోజు రాగానే అన్న సరే చెప్పు అన్నాడు. ఒక 20 నిమిషాలు అయింది. నిజంగా సినిమాలో చూసినట్టుగానే చెక్ మీద అట్లా సైన్ పెట్టి జేబులో పెట్టిండు. ఇంకా సినిమా చేస్తున్నాం మనం అని. ఆ ప్రాసెస్లో ఎందుకో ఒక చిన్న గ్యాప్ దొరికి మ్యాడ్ అనే సినిమా చేద్దామని అనుకుంటే చిన్నబాబు సార్ దగ్గరికి వెళ్ళా. లైఫే మారిపోయిందండి. నా లైఫ్ కాదు, ఒక 40 మంది లైఫ్ మారింది. సో ఆ రోజు స్టోరీ సార్కి ఎందుకు నచ్చిందో తెలీదు. ఆ రోజు ఏదో పిచ్చిదనం ఉంది, దీన్ని చేద్దామని చెప్పారు. ఆ రోజే హారిక గారు కూడా వచ్చేసారు టీంలోకి. మొదలు పెట్టాం, ఒక్కొక్కడిని ఎత్తుక్కుంటూ పోతున్నాం అండి. ఇంకా సరే కావాలి, మనకు పిచ్చిదనం కావాలి. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం ఒక చిల్లరగడ కావాలి అన్నప్పుడు దొరికిండు సంగీత్. ఆ రోజు ఎవరిదో నరేషన్ ఉంటే నేను వెళ్ళిపోయి దొంగచాటుగా సంగీత్కి చెప్పిన. సంగీత్ వచ్చిండు. తర్వాత రామ్ నితిన్ హలో వరల్డ్ గురించి వస్తే రామ్ నితిన్ అది వంశన్న చెప్పిండు, అరే వీడెవడో బాగున్నాడు చూడని. చూడగానే వీడు అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళలాగా అనిపించిండు. ఎస్ హీఈస్ ద గై అని అనిపించింది. తర్వాత హీరో కావాలన్నప్పుడు నితిన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఆ ఒక్కరోజు నువ్వు ఆ వీడియో చూపించకపోతే ఇంకా అసలు అది ఉండేదే కాదు మొత్తం. సో 3 హీరోలు వచ్చేసారు. దాని తర్వాత ఇంకా సినిమా ప్రాసెస్ స్టార్ట్ అయింది అన్న. హీరోయిన్స్ గోపిక, గౌరీ మై సిస్టర్, అనంతిక దురదృష్టవశాత్తు మన దగ్గర లేరు. అంటే ఏం కాలేదు, అమ్మాయికి వేరే ఊర్లో. గౌరీనే సిస్టర్ అంటున్నావు ఎందుకు? అంటే మా చెల్లెలు అన్న చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. సో మొత్తం 3 హీరోయిన్లు స్క్రీన్ని చాలా అందంగా నింపేశారు మీరు. తర్వాత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయండి. అంటే చెప్పాలంటే యాంథోనీ, శ్రీకాంత్, అనుదీప్ ఇంకా అసలు ఒక్క సీన్ అయినా కానీ మామ నీకు వచ్చిన రెస్పాన్స్ చూసి 3 కుళ్ళుకొని రావాల్సిందే మామ. ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది, అది వేరే లెవెల్. తర్వాత మా ముఖేష్ గారు డార్క్ నాయకుడు కాదు, సరిగ్గా చెప్పలే కానీ మహా అయితే ఏం చేస్తారు సార్, ఇంకో 10 సార్లు చూస్తారు, ఇంకో 10 మందికి చెప్తారు, మా సినిమాని బ్లాక్ బస్టర్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు సూపర్ హిట్, దాన్ని బ్లాక్ బస్టర్ చేసే పని ఇంకా మీ చేతిలోనే ఉంది. సో ఇంకా టెక్నీషియన్స్ గురించి వస్తే 2 కెమెరామెన్లు అండి. దినేష్ కృష్ణన్ గారు, ఆయన ఫస్ట్ 40 days షూట్ చేశారు. మొత్తం హాస్టల్ ఎపిసోడ్స్ అన్నీ క్రేజీగా చేశారు. అనుకోకుండా ఆయనకు వేరే సినిమా వచ్చింది. అప్పుడు ఎవరు వస్తారంటే శ్యామ్ దత్ గారు వచ్చారు. ఆయన నిలబెట్టేసాడు సినిమాని. క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం షూట్ చేసిన విధానం కానీ అదంతా వేరే లెవెల్. కరుణాకర్ మాస్టర్ మీరైతే అసలు ఆ ఫస్ట్ ఫైట్ చేశారు కదా, అది 1 dayలో చేశారంటే ఎవరు నమ్మరు. మన దగ్గర ఇంకా ఫుటేజ్ ఉంది, అన్న పర్మిషన్ ఇస్తే డిలీటెడ్ ఫుటేజ్లో పెట్టేసుకుంటాను నేను. మొత్తం ఫైట్ అంతా పెడదాం సార్. సెకండ్ హాఫ్ ఫైట్ కూడా సార్. భీమ్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రోజు నుంచి నువ్వే ఎందుకో తెలియదు చెప్పేటాడు, ఈ కాలేజ్ సినిమా నేను చేయగలుగుతున్నా, ఎందుకు నమ్మేవన్నా నువ్వు అని. ఏమో నమ్మేవంతే. మీరు దాన్ని అసలు ఎట్లా ఇచ్చారంటే వేరే లెవెల్లోకి తీసుకెళ్లారు. రికార్డింగ్ అయితే ఇంకా అసలు పర్ఫెక్ట్ అన్న. క్లైమాక్స్ ఇరగొట్టేశారు. తర్వాత మన విష్ణు గురించి చెప్పాలి. లాస్ట్ డే కదా మామ, ఇంకా రేపు షూట్ అన్నప్పుడు వచ్చినావు నువ్వు. మొత్తం సినిమా కలర్ మార్చేసినావు. ఈరోజు అదే సినిమాకి 3 హీరోలు అని చెప్పినాం కదండి, లేదు విష్ణు ఒకడే హీరో. ఆ సినిమా చూసిన వాళ్ళు అందరూ చెప్తున్నారు. ఐఎమ్ సారీ బ్రోస్, హీ టుక్ ఓవర్. అండ్ కొంతమందిని స్టేజ్ మీద పిలవాలి. నా టీం ప్రణయ్ ఓసర్రా, కార్తీక్, వినీల్, సుజిత్, జై, సూరి. వీళ్ళు లేకపోతే అసలు నిజంగానే ఈ సినిమా అసలు అయి ఉండేది కాదండి. 1 month ప్రీ ప్రొడక్షన్ టైం ఉండే, 1 month పోస్ట్ ప్రొడక్షన్ టైం ఉండే. అవి 2 చాలా స్ట్రాంగ్గా చేయడానికి తను చీఫ్ అసోసియేట్. మొత్తం ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ కూడా తను చూసుకున్నాడు. ఇటు వినీల్ ఫస్ట్ సినిమా అట్లా బిహేవ్ చేయలే, ఎందుకంటే చిన్నబాబు సార్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు కాబట్టి కొంచెం వాడికి
ఇవ్వాల్సి వచ్చింది, కొన్ని ప్రివిలేజెస్. బట్ ఓకే, బాగా చేసినాం. కార్తీక్ సినిమాలో ఒక్క సీన్లో కూడా క్రౌడ్ లేకుండా లేదండి. పెట్టడమే 100 మంది, 200 మంది, 300 మంది, వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటా ఉన్నాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ సరే, యాక్చువల్లీ మావాడే ఉండాలి సుజిత్, సీన్లో నవ్వుతున్నాడు అని ఆయన తీసేసి వేరే వాడిని పెట్టాల్సి వచ్చింది. ఆర్ట్ డిపార్ట్మెంట్ సుజిత్, థ్యాంక్ యూ సో మచ్. జై కాస్ట్యూమ్స్ అన్నీ చూసుకోండు, థ్యాంక్ యూ జై. సార్ రేపు షర్ట్లు కూడా కొట్టించమని చెప్పినాం, అది కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ. మీరు కూర్చోండి, నేను కూడా వచ్చేస్తాను. సో ఇంకా వంశాన్న ఇక్కడే ఉన్నాడు, అందుకే టెన్షన్ ఉంది. బాహుబలిలో ప్రభాస్ తిరుగుతున్నట్టు వెనకాల తిరుగుతుండన్నా, నేను ఏదో తప్పు చేశాను అన్నా. పిలిచేద్దానా? రెడీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఫస్ట్ వీళ్ళందరికీ చెప్పేసిన తర్వాత లాస్ట్ అయినా కానీ బెస్ట్ అనుకోండి. మీడియా వాళ్ళందరూ ఎంత సపోర్ట్ చేశారంటే నిజంగా ఇట్లా భయపడుతూ ఓపెన్ చేసినట్టు రివ్యూలు, ప్రతి రివ్యూ పాజిటివ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రివ్యూలు రాసిన వాళ్ళందరికీ, మీమ్స్ పేజెస్ అందరికీ. దయచేసి ఇంకొన్ని వేసి జనాలకి పుష్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రిక్వెస్టింగ్ మీ ఇద్దరిని కూడా వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ అందరినీ పిలిచేద్దాము. సో ఎస్, టీమ్ మెంబర్స్ ఆంథనీ, కార్తికేయ, ప్లీజ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. అండ్ బీమ్స్ గారిని మరొకసారి వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ విష్ణు గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ మన డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఆయన ఈవెంట్కి కొంచెం లేట్గా వచ్చారు, కానీ మేము ఇగ్నోర్ చేయలేనటువంటి క్రూషియల్ రోల్ ప్లే చేశారు కాబట్టి లడ్డు ప్లీజ్ విష్ణు గారి మాటలు విందాము. సారీ అండి, లేట్ వచ్చిన, అలవాటు అయిపోయింది. ముందుగా వంశన్న, హారిక, thank you for being the backbone of the movie. Kalyan for making the right decision of casting me. And my friends here, Sangeet, Ram, Narne. Pranay, చెప్తాను ఈ పేరు. ప్రణయ్ ఈరోజు మెసేజ్ చేసిండు, 300 రూపీస్ జీపేలో పంపించి నా పేరు చెప్పమని చెప్పిండు. ప్రణయ్ మొత్తం సినిమా హ్యాండిల్ చేసిండు, సో థ్యాంక్ యూ ప్రణయ్. Particularly thank you everyone who went to the theatres and watched the movie. మేము నిన్న మొన్న థియేటర్స్కి వెళ్ళినాం, వెరీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. నాకు ఫంక్షన్లోకి రావడం అలవాటే, కానీ సక్సెస్ మీట్ ఫస్ట్ ఇది నాది. సో థ్యాంక్ యూ. Did I miss anyone? Yeah, I missed a lot of people, but sorry. థ్యాంక్ యూ విష్ణు గారు. సార్, యాక్చువల్లీ ఇందా నుంచి ఊరినే చిన్నబాబు గారికి థ్యాంక్స్ అంటున్నాడు, కానీ ఒక కథ నాకు చెప్పి నేను ఓకే అనుకుని, కానీ మాకు ఆ హీరో రావడం కొంచెం డిలే అయిన తర్వాత ఇంకో సినిమా చేద్దాము, ఒక కాలేజ్ బేస్డ్ ఇట్లాంటి ఒక సినిమా చేద్దామంటే, సరే బాబాయ్ ఒకసారి వెళ్ళి చెప్పేసిరా బాగుంటే చేసేద్దాం అన్నప్పుడు వెళ్ళి చెప్పినప్పటి నుంచి రిలీజ్ రోజు దాకా ప్రతిరోజు ఆల్మోస్ట్ షూటింగ్ కానీ ఇది కానీ ఏదన్నా బాబాయ్తోనే డిస్కస్ చేస్తూ అంత ఎఫర్ట్, ఆయన ఆల్మోస్ట్ ఒక రైటర్ లాగా ఎఫర్ట్ పెట్టాడు ఈ సినిమాకి. ఆయన మాత్రం మళ్ళీ దాని నుంచి మర్చిపోయాడు, కానీ టెక్నీషియన్స్ పేర్లు చెప్పడం, సినిమా షూటింగ్ అయినప్పుడు నుంచి ఎడిటింగ్ సినిమా వెళ్ళిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యేదాకా హయత్లో ఒక ఫ్లాట్ తీసుకుని లవర్ లాగా ఫ్లాట్లో పెట్టుకుని డే నైట్ ఎడిటింగ్ చేసి సినిమాని అంత క్రిస్ప్గా ప్రతి పంచ్ పేలేలాగా ఎడిట్ చేసింది నవీన్ని మర్చిపోయాడు.
భయంలో మర్చిపోయినా నవీన్ కానీ నవీన్ ఈ సినిమాకి నవీన్ బాబాయ్ పెట్టిన ఎఫర్ట్ అసలు ఇందాక నుంచి స్టేజ్ మీద పిలిచి పెట్టిన ఏడీలు కూడా పెట్టుండరు, అంత ఎఫర్ట్ పెట్టారు వాళ్ళిద్దరు. లాస్ట్ డే వరకు డిటిఎస్ మిక్సింగ్ లో కూడా ఉన్నాడు నవీన్ అన్న. అది ఈ సినిమాకి నిజంగా నేను నా చెల్లి ప్రొడ్యూసర్లు అయితే మా బాబాయ్ ఒక స్టోరీ రైటర్ లాగా ఏడీ లాగా పనిచేశారు. నవీన్ మా బాబాయ్ అంత ఎఫర్ట్ పెట్టారు వాళ్ళిద్దరు ఈ సినిమా క్రియేటివ్ ప్రాసెస్లో. కళ్యాణ్కి ఒక న్యూ కమర్కి అంత సపోర్ట్ ఇచ్చి అదే మీకు అవుట్పుట్గా స్క్రీన్ మీద కనబడుతుంది. ఇందాక కళ్యాణ్ చెప్పినట్టు మీడియా వాళ్ళందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. కానీ నేను ప్రీమియర్ వేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, మీడియాలో అంతా బ్యాచులర్లా వచ్చి సినిమా చూశారు కామెడీ లాగా. అందుకని మీరు ఫ్యామిలీస్ ఇంకా సినిమా చూపించుంటారు నాకు తెలిసి. ఈ వీకెండ్ ఓన్లీ మీడియా ఫ్యామిలీస్కి స్పెషల్ స్క్రీనింగ్ అరేంజ్ చేస్తున్నా ఏఎంబీలో. మీరు అందరూ దయచేసి ఫ్యామిలీస్తో వచ్చి సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేసి మళ్ళీ మీ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి సినిమా చాలా బాగుంది అని చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి వాడకం? బాగా వాడుతున్నారు సార్. మీడియాని బాగా వాడుతున్నానా? అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు దాకా మీరు వాడారు కదా మమ్మల్ని, అందుకని మమ్మల్ని తిరిగి వాడుకోనివ్వండి, ఏం పర్లేదు. సరే అండి, థ్యాంక్ యూ. ఏది ఏమైనా మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలు. వీఆర్ ఎంజాయింగ్ ద మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మన MADD ఎస్, ముందుగా రామ్ నితిన్ గారు ఏదో ఒక మైక్ సెలెక్ట్ చేసుకోండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈ సినిమా చేయగలను, ఈ సినిమాలో మనోజ్ క్యారెక్టర్ బాగా చేయగలను నమ్మిన మా కళ్యాణ్ అన్నకి వాటర్ బాటిల్స్ అండి అమ్మా. సో సినిమాలో జోక్ అండి ఇది, డీడీ క్యారెక్టర్ది చాలా పర్సనల్గా చాలా ఇష్టం. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాను, ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, ముందు జరిగిన ప్రెస్ మీట్ ఈవెంట్లో కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా థ్యాంక్సే చెప్తాను. ప్రెస్ ముందు మీడియా మా అందరినీ బాగా కవర్ చేసి స్టార్టింగ్ నుంచి మాకు రావాల్సిన అటెన్షన్ ఇచ్చేలా చేసిన మీడియాకి చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని నమ్మి మా మీద డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్ అయిన చిన్నబాబు గారికి, హారిక గారికి, వంశన్కి చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడూ అంతే అండి, మైక్ పట్టుకుంటే చాలా ఆఫ్ అయిపోతాను, నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. బట్ ఈ సినిమాలో మేము ఇంత బాగా చేయడానికి కారణం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా. నేను లోగో ఉన్న ప్రతిసారి నన్ను సపోర్ట్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. కార్తిక్ బ్రో, ప్రణయ్ అన్న, వినీల్, సుజిత్ బ్రో, జై, సూరి బ్రో అందరికీ. మీరు నిద్ర లేకుండా కష్టపడిన ప్రతి రాత్రికి ఫలితం మ్యాడ్ అన్న. సో నేను వర్క్ చేసిన కో యాక్టర్స్ స్టార్స్ అయిపోయారు వీళ్ళంతా. మాటలేం రావట్లేదు అంటున్నావు కదా, రిలీజ్ అయిన తర్వాత ఎవరన్నా కాలేజ్లో నువ్వు ప్రపోజ్ చేస్తే వద్దన్న అమ్మాయిలు ఎవరన్నా మళ్ళీ వచ్చి ప్రపోజ్ చేయటాలు కానీ ఎవరన్నా తగిలేరు అమ్మాయిలు బ్యాక్ మళ్ళీ వచ్చి? అంటే కాలేజ్లో ప్రపోజ్ చేసిన రిజెక్ట్ చేయలేదన్న. రిజెక్ట్ చేయలేదా? మరి ఇప్పుడు కొత్త అమ్మాయిలు ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేశారు? లేదన్న, అది కొంచెం నేను డీసెంట్ అన్న. నేను సినిమాలో క్యారెక్టర్ అన్న ఒక అమ్మాయి సుదర్శన్ థియేటర్లో 4 షోల నుంచి ఫాలో చేస్తూ అక్కడికి వచ్చిందన్న. అది చూసి 4 షోలు సుదర్శన్ థియేటర్ నువ్వెందుకు బుర్కాయిస్తుంది రోజు? వీడు ప్రసాద్లో ఉన్నప్పుడు ప్రసాద్కి వచ్చిందన్న, ఏఎంబీకి వచ్చినప్పుడు ఏఎంబీకి వచ్చింది, సుదర్శన్లో ఫాలో అవుతూ వచ్చిందా లేదా? నా గురించి కాదన్న, కళ్యాణ్ గురించి వచ్చింది. నా మీద దోస్తున్నాడు కళ్యాణ్ మొన్నే నువ్వు నాకు చెప్పావు కదా గర్ల్ ఫ్రెండ్ ఉందని. గర్ల్ ఫ్రెండ్ తీసుకుని శ్రీరాములు సినిమాకి వెళ్తాను, నిజమేనా? వింటున్నారా? చూడండి, ఒక అమ్మాయి వస్తుంది, ఫాలో అవుతుంది కళ్యాణాన్ని. సో నేను వర్క్ చేసిన కో యాక్టర్స్ సంగీత్, నితిన్ బ్రో ఇద్దరి నుంచి చాలా నేర్చుకున్నాను. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నానండి. మనోడి విషయంలో కామెడీ టైమింగ్ ఏం నేర్చుకున్నావు చెప్పు ఒకసారి. ఏదో ఉన్నారు కదా సంగీత్ దగ్గర నుంచి అయితే ఫస్ట్ కామెడీ టైమింగ్ నేర్చుకున్నాండి. ముందు చేసిన రోల్స్ అని నేను చాలా సటిల్గా చేసేవాడిని. నేను ఈ సినిమాకి వచ్చి సంగీత్తోనూ మన విష్ణు బ్రో ఎస్పెషల్లీ వీళ్ళిద్దరితో పనిచేసిన తర్వాత కామెడీ అంటే ఇలా చేయొచ్చు, నాకు ఇప్పుడు కామెడీ మీద ఉన్న అండర్స్టాండింగ్ వేరే. దానికి రీజన్ వీళ్ళిద్దరితో పనిచేయడమే. అండ్ నితిన్ బ్రో దగ్గర నుంచి ఏం నేర్చుకున్నా అంటే, ఒక మాస్ యాక్షన్ ఫిల్మ్ ఎప్పుడైనా చేయాలంటే మనం యాక్షన్ జోన్లో ఉన్నప్పుడు ఒక మూడ్ క్యారీ చేస్తారు చూసారా, అది నాకు నితిన్ బ్రోలో చాలా ఇష్టం. అండ్ తను ముందు సినిమాలో చేసిన ఫైట్ కూడా నేను చూసినప్పుడు ఐ రియలీ గాట్ ఇన్స్పైర్డ్. ఫ్యూచర్లో యాక్షన్ అయినా చేస్తే నేను నుంచే చూసి నేర్చుకుంటాను బ్రో. అంటే ఇప్పుడు సంగీత్కి యాక్షన్ రాదు, నితిన్ కామెడీ రాదు అని చెప్తున్నాను అంతే కదా? ఈ సినిమా వరకు వీళ్ళ నుంచి అది నేర్చుకున్నాను అన్న. ఓకే, ఇప్పుడు అంతే కదా నువ్వు చెప్పింది. సంగీత్కి రేపు నుంచి ఫైట్లు ఇస్తే చేయలేడు, నితిన్ కామెడీ చేయలేడు, అంతే కదా? అలా అనలేదన్నా నేను. నువ్వు అలానే అన్నావు.
నేనైతే ఇలా అనలేదు. చాలా క్లియర్గా ఉంది. మళ్ళీ నువ్వు కామెడీ నేర్చుకున్నా అని చెప్పిన తర్వాత వీడియోని ఇంత దరిద్రంగా కామెడీ చేస్తుంటే వాళ్ళకి రాదనుకుంటారు. ఇది తమ్నేల్ ఇలా చూడండి. వేరే ఇతర హీరోలకి యాక్షన్ కామెడీ రాదు అని చెప్తున్న రామ్ నితిన్ అని తమ్నేల్ పడాలి. ఆ మాటకు వస్తే నేను 2 నేర్చుకున్నానంటే నాకు 2 రావు కదండి. సో నేను వర్క్ చేసిన కో యాక్టర్స్ గౌరీ లవ్ స్టోరీ సీన్లో నేను బాగా పర్ఫామ్ చేయడానికి నన్ను కాంప్లిమెంట్ చేస్తూ పర్ఫామ్ చేసింది. సో తను లేకపోతే లవ్ స్టోరీ అంత బ్యూటిఫుల్గా వచ్చేది కాదు. అండ్ అనంతిక, షీఈస్ రియలీ గుడ్ అట్ డాన్స్, షీ హాస్ అ వెరీ ప్రెటీ ఫేస్. అండ్ గోపిక చాలా చాలా ఎక్కువ రోజులు వి బీన్ ఆన్ ద సెట్లో ఉన్న ప్రతిసారి వి హ్యాడ్ లాట్ ఆఫ్ గాసిప్స్. మేము బోల్డ్ అండ్ సీక్రెట్లు మాట్లాడుకుంటాం, విచ్ ఐమ్ నాట్ గోయింగ్ టు రివీల్ ఆన్ స్టేజ్. ఇంకా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన చిన్మయ్య గారికి చాలా అందంగా చూపించినందుకు థ్యాంక్స్ అండి. అన్న ఎవరినైనా మర్చిపోయానా? అన్న బాగా ప్రిపేర్ చేశాడు, బాగా మాట్లాడమని. యాజ్ యూజువల్గా నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఐఎమ్ సారీ అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాలేజ్ ర్యాగింగ్ మాత్రం విన్నాం కానీ స్టేజ్ ర్యాగింగ్ జరుగుతోంది ఇక్కడ లైవ్గా చూస్తున్నాం మేము. ఓకే, సో డీడీ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎస్, ఏ ఫర్ అశోక్ తర్వాత. నాకు మైక్ ఇస్తే అందరు భయపడిపోతారు, ఎందుకంటే నేను మాట్లాడడం మొదలు పెడితే అవ్వదు. ఇప్పుడప్పుడే ఎవ్వరు అఫెండ్ అవ్వద్దు. నేను ఇద్దరికే థ్యాంక్స్ చెప్పుకుంటాను ఈరోజు. ప్లీజ్ ఎవ్వరు అఫెండ్ అవ్వద్దు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు. ఫస్ట్ కళ్యాణ ఐ ఫీల్ చీటెడ్, మీ గర్ల్ ఫ్రెండ్ ఏదని చెప్పిండ్రు. నేను హర్ట్ అయినా. ప్రీ రిలీజ్లో చాలా హైప్తో చెప్పిన నీకు గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు వైరల్ అవుతుంది రీలు. ఇప్పుడు నా హార్ట్ బ్రేక్ అయింది. నాతో మాట్లాడద్దు, ఒక్క అరగంట నాతో మాట్లాడద్దు ప్లీజ్. కొంచెం సీరియస్గా చెప్పాలంటే ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. అంటే తెలుసు మంచి సినిమా చేస్తున్నాం, కామెడీ సినిమా చేస్తున్నాం, కానీ మీరు ఎంత ఎంజాయ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటివరకు ఒక్క నెగిటివ్ రివ్యూ ఎవరి దగ్గర నుంచి వినలేదు. 3 రోజులు ఇంటర్వ్యూ చేసామండి. సినిమా ఫన్నీ ఉంది అని చెప్పి మాకే నమ్మకం పోయింది. కళ్యాణ్ కాల్ చేసి అన్న నిజంగా ఫన్నీ ఉంది కదా, మేము చాలా ఎక్కువ చెప్తున్నాం, లేకపోతే తిట్టుకుంటారని. మేము అనుకున్న దానికి డబల్ ట్రిపుల్ ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడు ప్లీజ్. చాలా మందికి థ్యాంక్ యూ. ఆల్రెడీ ప్రీ రిలీజ్ చెప్పేసుకున్నాను, నన్ను వేసుకుంటున్నారు. ఆడియన్స్ ఆల్మోస్ట్ కొట్టారు ఆ రోజు. సో ఇంకా నేను ఎక్కువ మాట్లాడను. కళ్యాణ్ అన్న, ఆడియన్స్, బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇక బావగారి ఫ్యాన్స్ని మాత్రమే కాదు ప్రపంచంలోని తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ ఫన్ అందించినటువంటి నార్నే నితిన్, అశోక్ ఇప్పుడు మాట్లాడతారు. ముందుగా అందరికీ థ్యాంక్ యూ అండి ఇక్కడికి వచ్చినందుకు. ఈ సినిమాకి ఈరోజు ఇంత మ్యాడ్ రెస్పాన్స్ ఉందంటే అది మా డైరెక్టర్ కళ్యాణ్ గారి వల్లే. చాలా బాగా చేశారన్న, అదరగొట్టారు. మీరు ఇంకా చాలా సినిమాలు తీయాలి, హిట్లు కొట్టాలి. ఆ హిట్లలో మేము అందరం కొట్టాలి. అది ద వరల్డ్ వాంట్స్ టు నో. బావగారు చూసారా, అక్కగారు చూసారా, సినిమా ఎట్లుంది అది చెప్తే అది మ్యాటర్. ఫస్ట్ నే చూసారండి, చూసారా? ఫస్ట్ నే చూసారు. రివ్యూ చెప్పండి. నాకు అది వాళ్ళకి చెప్పాలి. మీరు చెప్పండి, నేను చెప్పకూడదు, మీరే చెప్పాలి. అదిరిపోయిందండి. బావాకి చాలా నచ్చింది, అక్కకైతే డబుల్ త్రిబుల్ నచ్చింది, పిల్లలకైతే వాళ్ళు నితిన్ మామ ఇదే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ అన్న. అలాగే ఈ సినిమాని మా డైరెక్టర్ గారిని మమ్మల్ని నమ్మి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినందుకు మా వంశీ అన్నకి, హారికకి, చిన్నబాబు సార్కి థ్యాంక్ యూ అలాట్. అలానే భీమ్స్ అన్న ఇరక్కొట్టేశారన్న. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దరిపోయింది. అందరు దాని గురించి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నాతో పాటు పనిచేసిన మా కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మ్యాడ్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన మ్యాడ్ మూవీ సక్సెస్ మీట్లో ఇవాళ టీమ్ మెంబర్స్ అందరి మాటలు విన్నాము, కానీ ఒక్కళ్ళు కూడా మాట్లాడేస్తే కంప్లీట్గా ఉంటుంది అనిపిస్తుంది. హారిక గారు ప్లీజ్. హలో, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద మూవీ అండ్ లైక్ లవింగ్ ద మూవీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వుడ్ ఆల్సో వాంట్ టు thank my brother Vamsi Anna and my dad for supporting me throughout, and also our actors are amazing off screen and on screen as well. Yeah, everybody's been very nice throughout the journey. Audience thanks.
మీడియాలకు థ్యాంక్స్. Thanks to everyone, audience, and I hope media people are a part of our audience. థ్యాంక్ యూ సో మచ్ హారిక గారు. వెరీ హ్యాపీ టు సీ యూ. వస్తూ ఉండండి ఇలాగే ప్రమోషన్స్కి. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద మ్యాడ్ సక్సెస్. ఏంటి డౌట్ ఏంటి? ఇందాక చెప్పడం మర్చిపోయానండి. అంటే అసలు మర్చిపోకూడని విషయం, మా సినిమా వస్తుంది అని ఫస్ట్ హైప్ మొదలైంది తారక్ గారు ట్వీట్ దగ్గర నుంచి. సార్ మీరు ట్రైలర్ రిలీజ్ చేశారు, మీ హ్యాండ్ ఎంత మంచిది అన్నది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. అక్కడి నుంచి మొదలు పెడితే ట్వీట్ చేసి మమ్మల్ని ఆల్ ది బెస్ట్ చెప్పిన మహేష్ బాబు గారు, విజయ్ దేవరకొండ గారు, సినిమా చూసిన విశ్వక్సేన్ గారు, హీ వాజ్ సో స్వీట్, చాలా బాగుందని చెప్పి ఆయన వెంటనే ట్వీట్ చేసిండు, మాతో మాట్లాడారు. రవితేజ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్, చాలా ఎనర్జీ ఇచ్చింది. అలాగే మా మ్యూజిక్ ఇచ్చిన ఆదిత్య సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరినన్నా మర్చిపోయింటే సారీ, ముందే చెప్పేస్తారు. భోజనాలు ఎడుతున్నాడు, తిందామా? అందరు వెయిట్ చేస్తారు, చాలండి కదా, ఎందుకంటే ఎక్కువ తిట్టుకుంటారండి, తినేద్దామండి. ఆ పనిలో పడదాం. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా సినిమా చూడని వాళ్ళు టికెట్లు ట్రై చేసే పనిలో పడండి, ఎందుకంటే అసలే దొరకట్లేదు, ఫుల్ హౌస్ఫుల్స్ బుకింగ్స్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద ఎంటైర్ టీమ్ మ్యాడ్ ఎంటర్టైనర్.